WMM భక్తి. ఒక్క పరమశివుడికి మాత్రమే లింగరూపం ఉండడంలోని విశిష్టత ఏమిటి? పరమేశ్వరుని ఎప్పటి నుండి లింగరూపంలో కొలుస్తున్నారో మీకు తెలుసా? శివలింగము అనేది శివుణ్ణి సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణించబడుతుంది. పూర్వం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవారు. వరాహ పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగు మహర్షి శాపఘట్టంలో భృగు మహర్షి శివుణ్ణి నేటి నుండి నీ లింగానికే గాని నీ విగ్రహానికే గాని పూజలుండవని శపిస్తాడు. అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటిదాకా ఎవరు ఖచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని, లింగం అంటే సంకేతమని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవం అని సూచిస్తారు. శివలింగంలో 3 భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగము పీఠంలో, శివ భాగము మనకు కనిపించే పూజ భాగముగా ఉంటుంది. శివలింగములు దానిలోని రకములు. స్వయంభూలింగములు స్వయముగా వాటి అంతటా అవే వెలిసినవి. దైవిక లింగములు దేవతా ప్రతిష్ఠితాలు. ఋష్యలింగములు ఋషి ప్రతిష్ఠితాలు. మానుషలింగములు ఇవి మానవ నిర్మాత లింగములు. బాణలింగములు పంచభూతాలింగాలు. పంచభూతాలు అనగా పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగ రూపాలతో 5 క్షేత్రాల్లో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. తేజోలింగం అన్నమలేశ్వరుడు అన్నమలై. జలలింగం జంబుకేశ్వరుడు తిరువనై కావల్ లేదా జంబుకేశ్వరం. ఆకాశలింగం చిదంబరేశ్వరుడు చిదంబరం. పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు కంచి. వాయులింగం శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తి. పంచారామాలు అమరామము అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి బాలచాముండికాదేవి. ద్రాక్షారామము ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి మాణిక్యాంబ. కుంభారామము సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి బాల త్రిపుర సుందరి. భీమారామము భీమవరము శ్రీ సోమేశ్వర స్వామి అన్నపూర్ణ. క్షీరారామము పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి. కొన్ని విశేషాలు. శ్రీకాళహస్తిలోని శివలింగాన్ని అభిషేకించేటప్పుడు ఎవరు లింగాన్ని తాకరు. కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు. కంచిలోని శివలింగం మట్టితో చేసినది కాబట్టి లింగానికి అభిషేకం జరగదు. నూనెను మాత్రం పోస్తారు.